అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు అర్జునుడి రథం దగ్ధం కావడానికి కారణం. ఇక కథలోకి వెళితే, మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయం చేకూరింది. దానిని సూచిస్తూ వీరులు శంఖనాదాలు చేశారు. ఈ స్థితిలో అర్జునుడు, నా అసమాన అస్త్రశక్తి వల్లనే ఈ విజయం లభించింది అని లోలోన గర్వించాడు. అంతేకాక, నాకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే రథసారథ్యం వహించాడు అనే ఘనత అర్జునుడి అహంకారాన్ని పెంచింది. మహాభారత యుద్ధంలో ప్రారంభం నుండి చివరి వరకు అర్జునుడికి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడికి సేవకునిలానే ప్రవర్తించాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు నాటి యుద్ధం సమాప్తం కాగానే సాయంత్రం శిబిరానికి తిరిగి వెళ్ళేవారు. అప్పుడు అర్జునుడు ముందుగా రథం నుండి దిగేవాడు. ఆ తరువాత కృష్ణుడు దిగేవాడు. ఇది అలవాటుగా పరిణమించింది. ఈ అలవాటును ఇప్పుడు యుద్ధం ముగిసిపోయినందున అర్జునుడు మార్చదలిచాడు. కనుక అర్జునుడు, శ్రీకృష్ణ, ఈరోజు రథం నుండి ముందు నువ్వు దిగు, ఆ తరువాత నేను దిగుతాను అన్నాడు. కానీ అర్జునుని విన్నపానికి శ్రీకృష్ణుడు సమ్మతించలేదు. అర్జున, అలవాటు ప్రకారం నువ్వే ముందు దిగు అన్నాడు. కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయడానికి అర్జునుడు ఇష్టపడలేదు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు పదే పదే బలవంత పెట్టడంతో అయిష్టంగానే అర్జునుడు రథం నుండి ముందు దిగాడు. అర్జునుడు రథం దిగిన తరువాత మెల్లగా శ్రీకృష్ణుడు కూడా దిగాడు. శ్రీకృష్ణుడు రథం దిగడమే ఆలస్యం. అర్జునుడు చూస్తూ ఉండగానే అంతవరకు రథకేతనంలో ఆసీనుడై ఉన్న హనుమంతుడు అక్కడి నుండి మటుమాయమయ్యాడు. అంతే, హఠాత్తుగా రథంలో మంటలు లేచి క్షణాల్లో రథం నామరూపాలు లేకుండా దగ్ధమైపోయింది. అది చూసి అర్జునుడికి ముచ్చెమటలు పట్టాయి. కంగారుగా అతడు, శ్రీకృష్ణ, రథం ఎందుకిలా అర్ధాంతరంగా మంటల్లో దగ్ధమైపోయింది అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. యుద్ధంలో ద్రోణుడు, కర్ణుడు వంటి వీరాధి వీరుల శక్తివంతమైన బాణాలు మరియు ఆయుధాలు రథాన్ని తాకాయి. అందువలన రథంలో అగ్ని ప్రవేశించింది. ఇంతవరకు నేను రథంలో కూర్చుని ఉన్నందున రథాన్ని అగ్నిదేవుడు ఏమీ చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఆ ఆయుధాల శక్తి ప్రభావం అణిగి ఉండిపోయింది. ఇప్పుడు మహాభారత యుద్ధం ముగిసింది. ఇక నేను రథంలో కూర్చోబోనని గ్రహించి రథంలో నిద్రాణమై అణిగి ఉన్న శక్తి జాగృతమై విజృంభించి రథాన్ని దగ్ధం చేసివేసింది. శ్రీకృష్ణుడు చెప్పిన వివరణను విని తన వల్లనే విజయం లభించింది అనుకున్న అర్జునుని అహం అంతరించింది. అంతే, అతడు శ్రీకృష్ణుడితో, నన్ను క్షమించు కృష్ణ అంటూ చేతులు జోడించాడు.
భగవంతుడి అనుగ్రహం వలననే మన జీవితాల్లో ప్రతి సంఘటన జరుగుతుంది. దీనిని అజ్ఞానం కారణంగా మనం నేను చేశాను అంటూ గర్వంగా చెప్పుకుంటాం. ఆయన ఆజ్ఞ లేనిదే అణువు కూడా కదలదు, భగవంతుని వలననే సమస్తము జరుగుతున్నది అనే వాస్తవాన్ని అనుభూతిలో గ్రహించిన వారు జీవన్ముక్తులు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.